స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. సర్పంచుల పదవీ కాలం ముగిసి ఫిబ్రవరి 1 నాటికి ఏడాది పూర్తవుతుంది. అప్పటి నుంచి పంచాయతీల్లో పాలనా కార్యక్రమాలు ప్రత్యేక అధికారులు చూస్తున్నారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన పడుతోంది. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఇప్పటికే నివేదికను సిద్ధం చేసిన కమిషన్ నేడు సీఎంకు అందించనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించిన భేటీ వివరాలేంటి? విజయచంద్రిక, మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకున్నారు. ఇటు అధికారులు చేరుకున్నారు, మంత్రి సీతక్క కూడా చేరుకుంది. కొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఇది అత్యంత కీలకమైనటువంటి సమావేశం అని చెప్పొచ్చు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి దానిపైన ఈరోజు సమావేశంలో కీలకంగా చర్చించబోతా ఉన్నారు. ఈ సమావేశానికి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సమీక్ష చేసేటువంటి ఈ సమావేశానికి ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, మంత్రి సీతక్క, అదేవిధంగా బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ పంచాయతీరాజ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేటువంటి దానిపైన ఈ సమావేశంలో చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అవుతుంది. మొదటి నుంచి వాస్తవానికి ప్రభుత్వము ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చెప్పి ఆలోచనతో ఉంది. మొదటగా పంచాయతీరాజ్ ఎన్నికల్ని పూర్తి చేసుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల్ని పూర్తి చేసుకొని ఆ వెంటనే ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో అందుకు సంబంధించినటువంటి కసరత్తును చేస్తుంది. వాస్తవానికి గతంలోనే ప్రభుత్వం ఆ దిశగా ముందుకు అడుగులు వేసింది. కానీ కోర్టులోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టులో దీనిపైన కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో సో ఇది కొంత ఆలస్యమైంది. అయితే ఈ రిజర్వేషన్ల పెంపు పైన బీసీ డెడికేషన్ పెంపు పైన ఒక కమిషన్ను కూడా వేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని బీసీ డెడికేషన్ కమిషన్ను కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసింది. సో వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో గతంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే 42% కల్పించాలి అని అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఉన్న ఆదేశాల ప్రకారం అయితే రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదు అనేటువంటి ఒక ఆదేశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి అని అంటే అది 50% పరిమితికి దాటిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 42% ఇవ్వడం మాత్రము కొంత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకి వారి జనాభా దామాషా ప్రకారం 27% రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. సో ఆ 27% పోతే మరొక 22%కి మించి బీసీలకు రిజర్వేషన్ కల్పించేటువంటి అవకాశం లేదు. సో బీసీ డెడికేషన్ కమిషన్ వేసినటువంటి నేపథ్యంలో బీసీ డెడికేషన్ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి వివరాలన్నీ కూడా సేకరించింది, నివేదికను కూడా సిద్ధం చేసింది. సో ఈ రోజు సమావేశంలో బీసీ డెడికేషన్ కమిషన్ ముఖ్యమంత్రికి నివేదికను కూడా అందించేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా బీసీ డెడికేషన్ కమిషన్ సర్వేలో 56% జనాభా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సో అయితే ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఈ బీసీల రిజర్వేషన్ను అమలు చేయడం పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, చట్టపరంగా ఏ విధమైనటువంటి చిక్కులు రాకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఫిబ్రవరిలో ఎన్నికల్ని పూర్తి చేసుకుని, ఎందుకంటే మార్చి నుంచి విద్యార్థులకు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో విద్యార్థులకు ఎగ్జామ్స్ రాబోతా ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే లోపే ఎలక్షన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా పంచాయతీ ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి దానిపైన ఈరోజు చర్చిస్తూ ఉన్నారు. సో ఈ రోజు సమావేశం తర్వాత పంచాయతీ ఎన్నికలపైన అదేవిధంగా బీసీల ఈ రిజర్వేషన్ పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ నరసింహరావు.